ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 69 మహాపరినిర్వాణ సందర్భంగా చౌటుప్పల్ గ్రామంలో మాలకులాల యునైటెడ్ ఫోరం చౌటుప్పల్ మండల్ బ్రాంచ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు నన్ను ముఖ్య అతిథిగా పిలవడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. అయితే ఈ సభకు ఈ మహాపరినిర్వాణ దినకు ఇచ్చేసినటువంటి చౌటుప్పల్ మండల నియోజకవర్గంలో ఉన్న నా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నేను జైభీం తెలుపుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. లింగస్వామి కూడా చౌటుప్పల్ మండలానికి చెందినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలకులాల యునైటెడ్ ఫోరంకు వీళ్ళందరూ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చి ఈ 69వ వర్ధంతిని ఇక్కడ నిర్వహించడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. మా సోదరుడు మా ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిస్టు డాక్టర్ రమేష్ గారి నాయకత్వం జరుగుతుంది. ఇక వచ్చి వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ నేను మరి ఒకసారి నేను జైభీం తెలుపుతా ఉన్నాను సోదరుల నిర్మాణ దివస్. అంటే ఆయన చనిపోయి 69 సంవత్సరాలు అయింది. కేవలం ఆయన 64 మనందరం చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పాఠాలిని ఆయన స్కూల్లోనే టాపర్గా విద్యార్థులందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడే ఉంటుండే ఆయనను అట్లా స్కూల్లో అందరూ అగ్రకులాల విద్యార్థులు ఆయనను అవమానించి ఆయన మీద బురద కూడా బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనమంతా ఇవాళ ఇక్కడ చౌటుప్పల్ గ్రామంలో నడి రోడ్ల మీద మనం ఆయన జయంతి ఉత్సవాలు చేసుకున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో పొందుపరిచినట్టు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో సమర్పించుకుంటా కాన్స్టిట్యూషన్ దీన్ని అమలు పరిచే స్థానంలో ఉండేది వ్యక్తి మీదనే దీని అమలు ఆధారపడి ఉంటుంది అని చెప్పి అన్నాడు చెప్పి. ఇది నిజానికి ఆయన దళితులకు భూమి లేని నిరుపేదలకు అందరికీ తన అధికారం ఉపయోగించి భూమి మంచియడం జరిగింది. అంటే మనకు అధికారం మీద మనలు ఉంటే మన సంక్షేమం పడతారు. నిజమైన అంబేద్కర్ వాళ్ళు అయితే కానీ మన ఎస్సీలకు జోహం చేస్తున్నటువంటి వాళ్ళను ఒక్కడిచ్చినప్పుడు మీరు అచ్చనే అది బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన నివాళులు అని చెప్పి నేను సందర్భంగా చెప్తా ఉన్నాను. కేవలం పూలదండలైతే కాదు, కేవలం మనము మొక్కుతే కాదు, ఆయన ఆశించినటువంటి రాజ్యానికి రాజ్యం చెప్పిండు. లేకుంటే నేనే దీన్ని కాల్చేస్తా అని చెప్పిండు. అంటే ఎందుకు చెప్పిండు? జరగబోయే రోజులను ఆలోచిస్తుంది. మొన్న అసెంబ్లీలో మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా. కాబట్టి సోదరులారా, మనం ఏం లేదు చెప్పుకోకపోతే రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పి మనకు కన్నా అంబేద్కర్ కన్న కళలను నిజం చేయాలంటే మనం ముందట మొట్టమొదటి పోరాటం ఆ వర్గీకరణను రద్దు చేయాలి. అందుకొరకు మీరంతా అన్నీ మన సామాజిక వర్గం అంతా మాకు సహకరించాలా మేము ఇచ్చిన పిలుపు అని చెప్పి నేను ఈ సందర్భం మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థించిన జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం. మీ అందరినీ డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తాను. ఎందుకంటే మనం అంతా కలిసి పనిచేయలేదు. మనం ఎన్నో సంవత్సరాలు కలుస్తాం. మనం ఉన్న